భగవానువాచ 62-63వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు భజాయతే సంగాత్ సంజాయతే కామాత్ కామాత్ క్రోధో విజాయతే. 63. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు వివరించే క్రమంలో ఈరోజు భగవంతుడు ఏంటంటే కోపం గురించి ఇవ్వడం జరిగింది. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయమునందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన కోరికలు కలుగును. కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధం వలన వ్యామోహం కలుగును. దానివల్ల స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రంశమై బుద్ధి నాశనమగును. జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన యొక్క స్థితి నుంచి అధోగతి స్థితికి వస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడు ఎంత చక్కగా ఇచ్చాడంటే కోపం గురించి. కోపం వేరు, క్రోధం వేరు. కోపం అంటే ఏంటిది? ఒక తల్లికి ఒక కొడుకుపై వచ్చేది, ఒక తండ్రికి ఒక కొడుకుపై వచ్చేది, ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థిపై వచ్చేది కోపం. క్రోధం అంటే ఏంటంటే అదుపు తప్పిన కోపం. కోపానికి మరింత బలరూపం క్రోధం. మాటల్లో చేతల్లో ఆ యొక్క కోపాన్ని మన మనసులో ఉంచుకొని పదే దాన్నే తలుచుకుంటూ ఆ వ్యక్తిపై మనము ప్రతీకారం తీర్చుకోవాలి రగులుతుంటున్నాడు. దాన్ని క్రోధం అంటాం. కోపానికి క్రోధానికి అది చిన్న వ్యత్యాసం. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఒక మనిషి తన యొక్క సహజత్వాన్ని కోల్పోతాడు. కోపం అనేది ఒక ఆటం బాంబు లాంటిది. అంటుకోగానే పేలదనమాట. రాంగ్ ప్లేస్లో, రాంగ్ టైంలో, రాంగ్ పర్సన్తో మన యొక్క కోపాన్ని గనక ఒక వ్యక్తి ప్రదర్శిస్తే తాను బంధాలను కోల్పోతాడు. అవకాశాలను చేజారిపోతాయి. అందరి ముందు కూడా నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. కోపాన్ని మేనేజ్ చేయాలి. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఒక కళని. కోపం ద్వారా ఒక బంధం అనేది తెగిపోయిన తర్వాత అది అతకడం చాలా కష్టం. ఇనుము విరిగనేమి ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు క్రమముగాను మనసు విరిగనేమి మరిచేర్చరాదయా విశ్వధాభిరామ వినురవి. మన మాట ద్వారా మన యొక్క కోపాన్ని ఎంత గట్టిగా ప్రదర్శిస్తే ఆ యొక్క మనసు విరిగిపోయింది అంటే ఆ యొక్క మనిషి మన యొక్క మాట ఎంత మెత్తగా ఉంటే వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి గలదు. కాబట్టి మనం మాట్లాడే మాట ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాం, ఎంత కోపంగా ప్రదర్శిస్తున్నాం. కాబట్టి కోపం వలన మనకు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే హానే తప్ప మనిషిలో ఎదుగుదల అనేది ఆపేస్తుంది. ఈ యొక్క కోపం అనేది మనిషికి కత్తి లాంటిది. రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడే జీవన గమనం అనేది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకొని మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే ఆ మనిషికి వాల్యూ అనేది, విలువ అనేది ఉంటుంది. కోపం అనేది ఒక ముళ్ళు లాంటిది. ముళ్ళుతో తీస్తారంటే మనం ముళ్ళు కూర్చొని ఏం చేస్తాం? మనం కంట తీస్తాం. కాబట్టి కోపాన్ని ప్రదర్శించే వ్యక్తికి ప్రేమ సహనం అనే యొక్క శక్తి ద్వారా దాన్ని మార్చవచ్చు.
కాబట్టి కోపం ఉంది అని పరిస్థితులను బట్టి అర్థం చేసుకోకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఈ సమాజంలో బ్రతకడం అనేది చాలా కష్టం. కోపాన్ని తగ్గించుకోవాలంటే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. వైరాగ్యం అనేది రావాలి. కోపం వల్ల మన యొక్క బుద్ధి నశిస్తుంది. బుద్ధి పనిచేయకపోతే ఆ మనిషి పశువుతో సమానం. కోపాన్ని తగ్గించుకోవాలంటే ఏకైక మార్గం ధ్యానం. శ్వాసపై ధ్యాస పెట్టి ఏ వ్యక్తి అయితే ధ్యానంలో కూర్చుంటాడో ఖచ్చితంగా అతని యొక్క కోపం అనేది అదుపులో ఉంటుంది. ఆవేశం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. కోపాన్ని మనం కసిగా మార్చుకోవాలి. దాన్ని పాజిటివ్గా ఆలోచించుకొని జీవితంలో ముందుకెళ్ళినప్పుడు జీవన గమనం అనేది తప్పకుండా మారుతుంది. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకు శత్రువులు మిత్రులు అనే వాళ్ళు వస్తారు. మన యొక్క ప్రవర్తన కటువుగా ఉంటే మన లోపల కటుత్వం అనేది ఉన్నప్పుడైతే మన దగ్గరికి ఎవ్వరు కూడా రారు. మనిషికి అనుకున్నది తీరనప్పుడు కోపం అనేది వస్తుంది. కాబట్టి కోరికను ఖచ్చితంగా కంట్రోల్ ఉంచుకోవాలి. ఒక పిచ్చి కుక్కలా ప్రవర్తించడం మన యొక్క కోపం యొక్క లక్షణం. బ్రీతింగ్పై శ్వాసపై ధ్యాస పెట్టుకోవాలి. కారణం తెలుసుకొని మసులుకోవాలి. నిజంగా ఇక్కడ కోపం ప్రవేశించే అవసరం ఉందా అని తెలుసుకుంటే కోపం తగ్గే అవకాశం ఉంటుంది. మెడిటేషన్ ద్వారా ధ్యానం ద్వారా ఖచ్చితంగా మనము కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కోరికను అదుపులో పెట్టుకోవడము మనము ఫలితంపై కాకుండా ప్రయత్నంపై ఎప్పుడైతే మనము ఏకాగ్రత ఉంచుతామో ఖచ్చితంగా అక్కడ కోపం అనేది తగ్గుతుంది. మన లోపల ఆవేశం అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అహంకారం అనేది వస్తుంది. ఏ వ్యక్తికి అయితే కోపం ఎక్కువగా ఉంది అంటే అక్కడ అహంకారం ఉన్నట్టు. తను ఏదో చూసుకొని అహంకారం ప్రవేశిస్తాడు. అహంకారం అనేది గర్వం సర్వం నాశనం. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని అందరితో కలిసిమెలిసి ఉన్నట్లయితే జీవన గమనం అనేది ఖచ్చితంగా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కోపాన్ని ప్రదర్శించకుండా పరిస్థితిని అర్థం చేసుకొని కోరికను అదుపులో ఉంచుకొని మనం వైరాగ్యంతో ఉన్నామనుకోండి జీవనం అనేది ఖచ్చితంగా మన యొక్క స్వబుద్ధి అంటే మన వివేక బుద్ధితో ఎప్పుడు ఆలోచిస్తామో జీవనం అనేది ఖచ్చితంగా మారుతుంది. అంటే ఇవన్నీ కూడా రావాలంటే చదవాల్సిన ఏకైక మహద్గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఈ శ్రీమద్ భగవద్గీత చదివినప్పుడే అందుకే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దూత వ్యాస మహర్షి చేతి వ్రాత అహంకారం యొక్క కోత శ్రీమద్ భగవద్గీత. ఈ భగవద్గీత చదివినప్పుడు జీవితంలో ఖచ్చితంగా మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి ఎదుగుతాం. చిత్తప్రజ్ఞ యొక్క లక్ష్యం మన లోపల అలవరించుకొని జీవితాన్ని మనం సుగమ్యం చేసుకుంటామని ఆశిస్తూ యదక్షర పద